ఈరోజు నేను అడోబ్ ఆడిషన్లో డీహమ్ అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీహమ్ అనేది ఏంటంటే ఆడియోలో ఉండే ఎలక్ట్రికల్ హమ్ అంటారు దీన్ని. ఎలక్ట్రికల్ హమ్ జూమ్ అని అంటుంది కదా. సో ఏదైనా ఎలక్ట్రిక్ వైర్స్ దగ్గర అది మనం రికార్డ్ చేస్తున్నప్పుడు అది కూడా రికార్డ్ అవుతుంది అనమాట. సో ఆ సౌండ్ అనేది హమ్ అన్నట్టు ఉంటుంది అది. లేదా సన్నని గురగుర శబ్దం, గురగురాన్ని ఒక శబ్దంలాగా వస్తుంటుంది అనమాట. దాన్ని తొలగించడానికి ఉపయోగించే ఒక టూల్ అనమాట. అడోబ్ ఆడిషన్లో డీహమ్ అనేది హమ్ లేదా గురగుర శబ్దాన్ని తొలగించడానికి ఉపయోగించే ఒక టూల్. సాధారణంగా మనం మైక్ కేబుల్స్ సరిగ్గా లేకపోయినా కానీ, లేదంటే పవర్ లైన్ దగ్గర ఏదైనా రికార్డింగ్ చేసిన వచ్చే ఆ జుమ్ అనే శబ్దాన్ని ఇది తగ్గిస్తుంది అనమాట. దీని యాక్చువల్గా దీని పర్పస్, దీని ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే ఎలక్ట్రికల్ నాయిస్ నివారణ. అంటే పవర్ వైర్ల వలన వచ్చే 50 హెర్ట్జ్ లేదా 60 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ శబ్దాలనేది గుర్తించుతుంది అనమాట. రైట్. సో క్లీన్ ఆడియో రికార్డింగ్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చే అనవసరమైన ఎలక్ట్రానిక్ శబ్దాలని తీసేసి వాయిస్ని స్పష్టంగా ఉంచుతుంది. ఓకే. ఈజీ కంట్రోల్. దీన్ని ఎలా ఈజీ కంట్రోల్ చేస్తామంటే దీన్ని ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్లో దీనికి ఒక స్లైడర్ ఉంటుంది అనమాట. దాన్ని అడ్జస్ట్ చేయడం ద్వారా హమ్ శబ్దాన్ని మనం తగ్గించవచ్చు. ఓకే. అయితే దీన్ని మరీ ఎక్కువగా ఉపయోగిస్తే ఏంటంటే అసలు వాయిస్ క్వాలిటీ అన్నది కొంచెం తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి అవసరమైన మేరకే దీన్ని వాడాలి. రైట్. సో అది ఎలా వాడాలో ఒకసారి నేను చెప్తాను. ఓకే. సో దీని గురించి మనకి డీహమ్ గురించి అనమాట. అయితే డీహమ్ అన్న సౌండ్ ఎలా ఉంటుంది అంటే మన వాయిస్లో ఆ డీహమ్ అంజుమ్ అన్న సౌండ్ మిక్స్ అయిపోయినప్పుడు అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే డీహమ్, రైట్. సో దీన్ని నేను ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈరోజు నేను అడోబ్ ఆడిషన్లో డీహమ్ అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీహమ్ అనేది ఏంటంటే ఆడియోలో ఉండే ఎలక్ట్రికల్ హమ్ అంటారు దీన్ని. ఎలక్ట్రికల్ హమ్ జూమ్ అని అంటుంది కదా. సో ఏదైనా ఎలక్ట్రిక్ వైర్స్ దగ్గర అది మనం రికార్డ్ చేస్తున్నప్పుడు అది కూడా రికార్డ్ అవుతుంది అనమాట. సో ఆ సౌండ్ అనేది హమ్ అన్నట్టు ఉంటుంది అది. లేదా సన్నని గురగుర శబ్దం, గురగురాన్ని ఒక శబ్దంలాగా వస్తుంటుంది అనమాట. దాన్ని తొలగించడానికి ఉపయోగించే ఒక టూల్ అనమాట అడోబ్. ఓకే. సో విన్నారు కదా, ఇందాక నేను చెప్పిన అదే డీహమ్ గురించి ఎక్స్ప్లెనేషన్ని. నేను దీన్ని హమ్ సౌండ్ని యాడ్ చేసినప్పుడు రెండు మిక్స్ అయ్యి నా వాయిస్ మీదకి హమ్ అన్నది ఓవర్లాప్ అయిపోయింది కదా. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మనం రికార్డ్ చేసినప్పుడు. ఇవన్నీ అనవసరమైన వాయిసెస్ అనేవి మనకి యాడ్ అయిపోతాయి అన్నమాట. అదే అలాంటప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే అడోబ్ ఆడిషన్లో మనకు ఒక చిన్న ఎఫెక్ట్ ఉంది, రైట్. సో మనకు కావాల్సిన ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎంటైర్ వీడియో. ఓకే. సపోజ్ నేను ఇక్కడ ఎంటైర్ వీడియోనే చేసేస్తాను, లేదంటే పర్టికులర్గా ఇక్కడ దాకా తీసుకుందాం. ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఎఫెక్ట్స్లోకి రండి. ఎఫెక్ట్స్లోకి వచ్చిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఈ నాయిస్ రిడక్షను అండ్ రీస్టోరేషను. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ప్యానల్ అనమాట, రైట్. ఈ ఎఫెక్ట్స్ ప్యానల్లో నాయిస్ రిడక్షన్ అండ్ రీస్టోరేషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హమ్మర్, హమ్ని హమ్మర్ అంటే అపోజిట్ అనమాట. దీన్ని తగ్గించడం, దీని అర్థం ఏంటంటే హమ్ సౌండ్ని అంటే ఆపోజిట్, హమ్మర్ తగ్గించడం అనమాట. సో దీని మీద నేను క్లిక్ చేశాను ఇలాగా. చూడండి, నాకు ఈ ఆల్రెడీ చిన్న హమ్మర్ని చూపిస్తుంది. ఇక్కడ కస్టమ్ ఉంది కదా, దీన్ని డిఫాల్ట్లో పెట్టేసాను. చూడండి, ఇవేంటంటే దీన్ని ఫ్రీక్వెన్సీస్ అనమాట. సో కిందకి పైకి అది ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇక్కడ చూడండి, ది ఫ్రీక్వెన్సీ 60 హెర్ట్జ్. ఓకే. అండ్ ఇది గెయినింగ్ ఇంత ఉంది అనమాట ఇది. సో ఇది డెసిబెల్స్ ఏంటంటే -60 ఉంది. సో దీన్ని ఒకసారి నేను ప్లే చేస్తాను, ఇలా చూడండి ఒకసారి. దీన్ని అవుట్పుట్ హమ్, తర్వాత ఇది ఏంటంటే
హార్మోనిక్ స్లోప్. సో దీన్ని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ వాల్యూస్ని. ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. ఈరోజు నేను అడోబ్ ఆడిషన్లో డీహమ్ ఓకే అలా వస్తుంది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పక్కన ఉన్న ఈ వాల్యూస్ని, డెసిబెల్ వాల్యూస్ని దీన్ని నేను తగ్గిస్తూ ఉంటాను చూడండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీహమ్ అనేది ఏంటంటే ఆడియోలో ఉండే ఎలక్ట్రికల్ హమ్ అంటారు. ఎలక్ట్రికల్ హమ్ అని అంటుంది కదా. సో ఏదైనా ఎలక్ట్రిక్ వైర్స్ దగ్గర అది మనం రికార్డ్ చేస్తున్నప్పుడు అది కూడా రికార్డ్ అవుతుంది అనమాట. సో ఆ సౌండ్ అనేది హమ్ అన్నట్టు ఉంటుంది అది. లేదా సన్నని గురగుర శబ్దం, గురగురాన్ని ఒక శబ్దంలాగా వస్తుంటుంది అనమాట. దాన్ని తొలగించడానికి ఉపయోగించే ఒక టూల్ అనమాట అడోబ్ ఆడిషన్లో డీహమ్ అనేది. హమ్ లేదా గురగుర శబ్దాన్ని తొలగించడానికి ఉపయోగించే ఒక టూల్. సాధారణంగా మనం మైక్ కేబుల్స్ సరిగ్గా లేకపోయినా కానీ, లేదంటే పవర్ లైన్ దగ్గర ఏదైనా రికార్డింగ్ చేసిన వచ్చే ఆ జూమ్ అనే శబ్దాన్ని ఇది తగ్గిస్తుంది అన్నమాట. దీని యాక్చువల్గా దీని పర్పస్, దీని ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే ఎలక్ట్రికల్ నాయిస్ నివారణ. అంటే ఈరోజు నేను అడోబ్ ఆడిషన్లో డీహమ్ అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీహమ్ అనేది ఏంటంటే ఆడియోలో ఉండే ఎలక్ట్రికల్ హమ్ అంటారు. ఎలక్ట్రికల్ హమ్ అని అంటుంది కదా. సో ఏదైనా ఎలక్ట్రిక్ వైర్స్ దగ్గర అది మనం రికార్డ్ చేస్తున్నప్పుడు అనేది హమ్ అన్నట్టు ఉంటుంది అది. లేదా సన్నని గురగుర శబ్దం, గురగురాన్ని ఒక శబ్దంలాగా వస్తుంది. చూడండి నేను ఇక్కడ ఆన్ ఆఫ్ చేస్తున్నాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడోబ్ ఆడిషన్లో డీహమ్ అనేది హమ్ చూడండి గురగుర శబ్దాన్ని తొలగించడానికి ఉపయోగించే ఒక టూల్. సాధారణంగా మనం ఇది బిఫోర్ అనమాట. ఇది సరిగ్గా లేకపోయినా కానీ ఇదేంటంటే మనకి ఇది తొలగించిన తర్వాత అనమాట. ఏదైనా రికార్డింగ్ చేసిన వచ్చే ఆ జూమ్ అనే శబ్దాన్ని ఇది తగ్గిస్తుంది అన్నమాట. దీని యాక్చువల్గా దీని పర్పస్, దీని ముఖ్యమైన ఉపయోగాలు ఏంటి. సో మనం దీన్ని అప్లై అన్నామనుకో, సో దానికి అది అప్లై అయిపోయింది కదా. సో నేను ఇక్కడి నుంచి ప్లే చేస్తాను మళ్ళీ. ఈరోజు నేను అడోబ్ ఆడిషన్లో డీహమ్ అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీహమ్ అనేది ఏంటంటే ఆడియోలో ఉండే ఎలక్ట్రికల్ హమ్ అంటారు. ఎలక్ట్రికల్ హమ్ అని అంటుంది కదా. సో ఏదైనా ఎలక్ట్రిక్ వైర్స్ దగ్గర అది మనం రికార్డ్ చేస్తున్నప్పుడు అది కూడా రికార్డ్ అవుతుంది అనమాట. సో ఆ సౌండ్ అనేది హమ్ అన్నట్టు ఉంటుంది అది. లేదా సన్నని గురగుర శబ్దం, గురగుర. ఓకే, సో ఇది మనం ఈ హమ్ సౌండ్స్ని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది డీహమ్ గురించి. ఓకే, నెక్స్ట్ మనం ఈ డీహమ్ తర్వాత డీ రివర్బ్. ఓకే, సో రివర్బ్ అది డీ మనం యాడ్ చేస్తే ఏంటంటే దానికి అపోజిట్ అనమాట. అంటే రివర్బ్స్ అంటే మనకి రీసౌండ్ లాగా ఉంటాయి కదా. సో దాన్ని అది తగ్గిస్తుంది అనమాట. ఇది అడోబ్ ఆడిషన్లో డీ రివర్బ్ అనేది ఆడియో రికార్డింగ్లో ఉండే అనవసరమైన ప్రతిధ్వని, రీసౌండ్స్ అంటాం కదా, అవే అనమాట. దీన్ని ఈకో లేదంటే రివర్బరేషన్ తగ్గించడానికి లేదా తొలగించడానికి ఉపయోగించే అదొక ముఖ్యమైన టూల్ అనమాట. సాధారణంగా మనం ఖాళీ గదులు లేదంటే ఈ పెద్ద పెద్ద హాల్లో మనం ఏదైనా రికార్డ్ చేసినప్పుడు వచ్చే డబ్బింగ్ సౌండ్ అనమాట. ఇది అంటే అదేమిటంటే రూమ్ వాల్కి అది రిఫ్లెక్ట్ అయ్యి సౌండ్ అనేది మనం మాట్లాడేది, ఆ వాయిస్ అనేది ఏమవుతుంది మళ్ళీ ఒకసారి సేమ్ రికార్డింగ్ మైక్స్ కానీ అది రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఈకోలాగా వస్తుంది, ప్రతిధ్వని కింద క్రియేట్ అవుతుంది అన్నమాట. సో దాన్ని మనం సెట్ చేయడానికి ఈ టూల్ అన్నది మనం వాడతాం. ఇది ఎలా పనిచేస్తుంది, హౌ ఇట్ వర్క్స్ అంటే ఇది ఆడియోలోని అసలు వాయిస్ని గుర్తించి వెనక వచ్చే ప్రతిధ్వని రివర్బ్ని తీసేస్తుంది అన్నమాట. ఓకే, సో అలాగే క్లారిటీ రికార్డింగ్ని మరింత స్పష్టంగా ప్రొఫెషనల్గా మారుస్తుంది. దీన్ని ఎలా వాడాలి? ఓకే, అడాబ్ మనం ఆడిషన్లో ఫైల్ మనం తీసుకున్న తర్వాత దాన్ని మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ నాయిస్ రిడక్షన్ రీస్టోరేషన్ అన్నది ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మనం క్లిక్ చేసుకుని అందులో మనం ఏంటంటే
డీ రివర్బ్ అన్నదాన్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. అలా చేస్తే మనకేమవుతుంది, ఆ ఎఫెక్ట్ అన్నది దానికి అప్లై అవుతుంది అనమాట. ఓకే, అయితే ఇది ఎంత యూజ్ చేయాలి అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అక్కడ జనరల్గా ఏంటంటే సాధారణంగా 40% వరకు వాడితే ఆడియో అన్నది సహజంగా ఉంటుంది. ఓకే, అంటే 40% అట్లా అనమాట. అంతకు మించి మనం ఎక్కువ వాడామనుకో, సో ఎక్కువగా 80% పైన అంత దాని నుంచి మనం తగ్గించడానికి ప్రయత్నిస్తే అదేమవుతుందంటే మన వాయిస్ కొంచెం ఏదో వాటరీ సౌండ్ లాగా, అంటే నీళ్ళలో మాట్లాడినట్టు గలగలమన్నట్టుగా ఏదో రోబోటిక్గా మరే ఛాన్సెస్ ఉంది. అందుకే ఏంటంటే తక్కువ మోతాదులోనూ విత్ ఇన్ లిమిట్స్, అంటే జనరల్గా 40% వరకు వాడితే మనకి ఇది న్యాచురల్గా ఉంటుంది అనమాట. రైట్, అది మనం ఒకసారి ప్రాక్టికల్గా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఇది డీ రివర్బ్ గురించి. అయితే ఇది ఈకో అన్నది దీని మీద అప్లై ఉంది కదా, సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఎఫెక్ట్స్లోకి రండి. ఎఫెక్ట్స్లోకి వచ్చిన తర్వాత నాయిస్ రిడక్షను, రీస్టోరేషను. ఓకే, ఇందులోకి వచ్చిన తర్వాత మనకి డీ రివర్బ్. ఓకే, సో దీని మీద మనం అప్లై చేద్దాం. ఇక్కడ ప్రీసెట్స్ ఉన్నాయి, ప్రీసెట్స్లో మనం డిఫాల్ట్ పెట్టేద్దాం. ఒకసారి నేను ప్లే చేస్తున్నాను చూడండి. ఓకే, నెక్స్ట్ మనం ఈ డీ హమ్ తర్వాత డీ రివర్బ్. ఓకే, సో రివర్బ్ అది ప్రాసెసింగ్ ఫోకస్ అనమాట. ఇదేంటంటే ఫోకస్ ఆన్ ఆల్ ఫ్రీక్వెన్సీస్, అంటే రివర్బ్ అంటే ఈవెన్గా మొత్తం అన్నీ అనమాట. సో దాన్ని ఇదేంటంటే ఫోకస్ ఆన్ లోయర్ ఫ్రీక్వెన్సీ. అడోబ్ ఆడిషన్లో అంటే ఆ లోయర్ ఉన్న ఫ్రీక్వెన్సీ మీద అప్లై చేస్తుంది. ఇదేంటంటే ఆపోజిట్ ప్రతిదీ. ఓకే, సో ఇది ఫోకస్ ఆన్ మిడ్. సో ఇదేంటంటే ఫోకస్ ఆన్ లోయర్, మరి కింద కన్నా తగ్గించడానికి. అలాగే ఇది హయ్యర్ ఫ్రీక్వెన్సీ అంటే టాప్ ఉపయోగించే, సో వాటి మీద పనిచేస్తుంది. సో ఇది బెటర్ ఏంటంటే సాధారణంగా మనం ఖాళీ ఆల్ ఫ్రీక్వెన్సీస్ మీద ఈ పెద్ద పెద్ద హాల్లో. ఓకే, సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే దీని అమౌంట్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. అంటే అదేమిటంటే రూమ్ వాల్కి అది రిఫ్లెక్ట్ అయ్యి సౌండ్ అనేది మనం మాట్లాడేది ఆ వాయిస్ అనేది మళ్ళీ ఒకసారి సేమ్ రికార్డింగ్ మైక్స్ కానీ రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది సార్ నేను ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని పెడతాను చూడండి, క్రియేట్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం సెట్ చేయడానికి ఈ టూల్ అన్నది మనం ఇది బిఫోర్ ఇది ఎలా పనిచేస్తుంది, హౌ ఇట్ వర్క్స్ అంటే చూసారా. ఇది అప్లై అయిన తర్వాత మనకి ఇది ఇలా ఉంది. బిఫోర్ అన్నది వెనక చూద్దాం, రివర్బ్ని తీసేస్తుంది అనమాట. ఓకే, సో అలాగే క్లారిటీ రికార్డింగ్ ఇదేంటంటే మనకి చాలా వరకు ఇది మనకి రెడ్యూస్ చేసింది. అలాగే దీన్ని నేను ఆన్ చేసుకుంటే ఏంటంటే ఇలా వస్తుంది చూడండి. అడాబ్ మనం ఆడిషన్లో బిఫోర్ అనమాట. ఫైల్ మనం తీసుకున్న తర్వాత దాన్ని మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అప్లై చేసిన తర్వాత ఇది రీస్టోరేషన్ అది. ఓకే, సో నేను అప్లై అన్నాను చూడండి, ఇది మొత్తానికి ఇది అప్లై అయిపోయింది. సో ప్లే చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఏంటంటే చాలా వరకు మనకి డీ హమ్ తర్వాత డీ రివర్బ్. ఓకే, సో రివర్బ్ అది డీ మనం యాడ్ చేస్తే ఏంటంటే దానికి అపోజిట్ అనమాట. అంటే సో బేసిక్ ఏంటంటే డీ రివర్బ్ అన్నది ఏంటంటే ఇలాంటి ప్రతిదాన్ని దీన్ని మనం ఎకో సిస్టమ్ వచ్చినప్పుడు దీన్ని మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం అనమాట. రైట్, ఇది డీ రివర్బ్ అనవసరమైన. ఓకే,